హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మునక్కాయ చికెన్ ఎలా ఉండాలో చెప్తానండి. అదేంటి మునక్కాయ చికెన్ అనుకుంటున్నారా? అవునండి, ఒకేలా కాకుండా ఎప్పుడు ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుందండి. నేనైతే ట్రై చేసినాను, టేస్ట్ కూడా నాకు చాలా నచ్చింది. ఇప్పుడు మనము ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామండి. మనము ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని అందులో పసుపు సరిపడంత ఉప్పు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇట్లా ఒకసారి మంచిగా కలుపుకోండి. ఆనియన్ మెత్తబడ్డాక మనం ఒక సగం చెంచా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా కలుపుకొని తర్వాత అందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోండి. చికెన్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం మంట మీద పెట్టేసుకోండి, మూత పెట్టి. చూడండి, మనకి ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూడండి చికెన్ కొద్దిగా ఉడికింది. మనం ఇప్పుడు అందులో కారం వేసేసిన. నేను కారం ఎక్కువనే వేసుకోండి, స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా నాన్ వెజ్. ఒక 2 మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసి వేసినానండి. చూడండి, ఇప్పుడు మనము ఈ మీడియం సైజు టమాటాలు అంటే మనం టమాటా ఉడికిన తర్వాత అంటే టమాటా కొంచెం మెత్తబడ్డాక సరిపడంత ఎసరు వేసుకుందాము చికెన్ ఉడకడానికి. నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం మంట మీద పెట్టిన తర్వాత చూడండి చికెన్ అయితే మనకు ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు నీట్గా కడిగి ఇందులో వేసేసుకోండి. ఇట్లా లైట్గా ఒకసారి కలపండి. అవి పైన పైన ఉంటేనే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. మరి కిందికి వెళ్ళిపోతే స్మాష్ అయిపోతాయి. చూడండి, ఇలా మునక్కాయలు వేసేసుకోండి. మళ్ళీ ఒక 10 నిమిషాలు మీడియం సైజ్ మంట మీద పెట్టి మూత పెట్టేయండి. మనకు చూడండి 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకు చికెన్ మునక్కాయలు కూడా ఉడికిపోయినాయి. మనకు వేడి వేడిగా మునక్కాయ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది. నాకైతే నచ్చిందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, నేనైతే గరం మసాలా వేసేస్తున్నాను, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చాలా బాగుందండి. ఒకసారి వెరైటీగా ఉంది, ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.